నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో రైతు భరోసా నగదు చెల్లింపులు పూర్తి చేసిన సందర్భంగా రైతులు రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బాజీ విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి చిత్రపటాలకు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సారథ్యంలో రైతులు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బుర్ర రాజశేఖర్, మండల అధ్యక్షులు సేలం వెంకట నర్సిరెడ్డి, మచ్చా బుజ్జి, మటూరు వెంకటేశ్వరరావు, మోరంపూడి బాబురావు, మధు, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పన్నీరు బూడిదిలో పోసినట్టు ఈ పాలకులు పేద గుండెలోన ప్రేమ నిలుపుకుండురా పెద్ద కొడుకు అన్నా లైట్ ది అన్నా. అయ్యో పేపర్లో పడ్డది విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. పోయి పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మన బర్ర రాజశేఖర్ గారు, మోరంపూడి మధు గారు, బాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన సిరిపురం రైతులకి, నాయకులకి, వేరే గ్రామాల నుంచి వచ్చిన రైతులకి సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్న రామదాస్ నాయక్ గారు ఎన్నుంటే ఈ నియోజకవర్గం గ్రామ పెద్దలకి, రైతులకి, పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు